ఇటు పక్కన పడవెక్కి ఆ తాడు పట్టుకుని లాగి అటుపక్కకి వెళ్తున్నాం అనమాట. డిసెంబర్ 4వ తారీఖు అన్నాను. సడన్ గా అటు ఇటు జరిగితే ఆ న్యూస్ 4వ తారీఖు వెళ్తుంది. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు కూడా పొద్దు నుంచి వర్షం పడతానే ఉంది. అదిగోండి చినుకులు, చిన్న చినుకులు అలా పడతానే ఉంది. ఏంటో 4వ తారీఖు వచ్చే లోపు వర్షాలు పడతానే ఉంటున్నాయి. మరి ఆ రోజు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లా. ఈ రోజు కూడా వర్షం పడుతుంటే టెంప్ట్ అయ్యి ఏమన్నా వండాలనిపించింది, కానీ నిన్న జరిగిన విధ్వంసానికి ఇంకా వండకూడదని ఫిక్స్ అయిపోయాను. నిన్న వీడియో ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. పాపం గేదె తడిసిపోతుంది. దూడ పర్లేదు నీళ్ళలోనే ఉంది, కానీ గేదె తడిసిపోతుంది. ఏంట్రా టైగర్? ఎవరు టైగరు? నువ్వే. నేను కాదురా, నువ్వే. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? నన్ను ఆడిపించుకోనరా. ఏరా నన్ను ఆడిపించుకోనరా. వర్షంలో ఎందుకు ఆడేస్తున్నారు అలాగా? నన్ను ఆడిపించుకోవచ్చుదా? ఎక్కడ ఆడారు ఇప్పుడు దాకా? బాగా చదువుకో. యూట్యూబ్లో వచ్చేస్తా నేను 1 లక్ష మంది చూస్తా. ఎవరికి? వాళ్ళు తీనా సంబంధాలు ఏమన్నా వస్తా చెప్తా. నువ్వే ఈసారి పడతా చేప. ఈయన వెనకైనా ఆయన పెళ్ళి అవ్వలేదా? బాల మెరుపు వచ్చిందా? ఆహా, ఇద్దరు ఒకేసారి వేసారు. చూద్దాం ఏమైనా పడతాయేమో. అలా మన్నాలు అమృద్దింది, అందుకే అలా అయిందా? మొలకలయ్యి మొలకైనట్టుందా? ఏం పడలేనట్టున్నాయి. పడలేదు, చిన్న చినుకులు పడుతున్నాయి. వేసారు కానీ పాపం 3 సార్లు కూడా చేప ఏం పడలేదు. ఏమన్నా పడుతుందేమో అని చూస్తున్నా. ఈసారి బాగా పడింది. ఎందుకో ఈసారి పడుతుంది అనిపిస్తుంది. లేదు, ఈసారి కూడా దమ్మ బుష్. 4:45 అయింది టైం. అప్పుడే చీకటి పడిపోతుంది. పాపం కాకి చచ్చిపోయింది రోడ్డు మధ్యలో. షాక్ కొట్టినట్టుంది, కరెంట్ వైర్ షాక్. ఇప్పుడు మనం ఇటు పక్కన పడవెక్కి ఆ తాడు పట్టుకుని లాగి అటుపక్కకి వెళ్తున్నాం అనమాట. ఇందాక మనం బ్రిడ్జ్ చూసాం కదా, బ్రిడ్జ్ మీద వలేస్తున్నారు. అంటే ఆ పక్కన బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలా వెళ్తారు అనమాట. పడవ వేసుకుని ఒకసారి వెళ్దాం అటు పక్కకి. ఈ పడవ చూసారా? ఇది చెట్టు, తాటి చెట్టు. దాని మధ్యలోకి అలా కట్ చేసి లోపలంతా తీసేసి ఇలా పడవలా చేసుకున్నారు. ఒకళ్ళారా ఇద్దరు సరిపోతారు దీని మీద? ఒకళ్ళు. నేను నువ్వు ఎక్కితే మునిగిపోద్దేమో అది. ఆయన చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. సింపుల్ గా వచ్చాడు, పడవ ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. మనకు బల్లి అలాగే ఇలా పడవలు అలాగే. బ్రో హ్యాండ్. అమ్మా అయ్యయ్య అమ్మా, రిస్క్ చేస్తున్నాం, పెద్ద రిస్కే, లైఫ్ రిస్క్. మీరు మాత్రం లైక్ చేయండి. ఇలా కూర్చోరా, ఎందుకురా బ్రో? పర్లేదు కదా, ఏం మునగదు కదా. మరి ఏంటి మరి ఆ పక్కకు బెండ్ అయిపోయింది బ్రో? ఎందుకు బ్రో? అరే రే, బ్యాలెన్స్ చేయండి. ఇది కోడా? అయ్యో చచ్చిపోయింది కోడి. మంచి నాటుకోడి కూర. పడవకు కూడా ఇలాగ తాడు కట్టేశారు. పడవకి తాడు కట్టేసి మనోడు దాన్ని పట్టుకుని అలా తీసుకెళ్తాం. లోతుంటది ఏంట్రా? లోతుంటదా? ఎంత సింపుల్ చెప్పారా, తాడి చెట్టు అనుకుంటా. అది స్విమ్మింగ్ పూల్ లోనే ఈత కొట్టడం రాదు. చాలా పొడుగు. అదే నేనెందుకు మునుగుతా? లావుగా లేను కదా. ఒరే ఇప్పుడు మనోడు దింపేసి వెళ్ళిపోతాడు. మనల్ని రిటర్న్ ఎలా మనం వెళ్దాం? ఎవరు లాగుతారు బ్రో? లాగేస్తావు బ్రో? ఎందుకు బ్రో? ఏ తీయాలి? చూడండి ఎంత స్పీడ్గా. భయం వేస్తుంది బే. ఎందుకురా? రిస్క్ చేస్తున్నారు కదా వీళ్ళు కావాలని. అరే గంధం ప్లీజ్ రా బ్రో. అరే భయం వేస్తుంది గురు. వద్దు బ్రో, ఆగండి బ్రో. నాకు ఈత కూడా రాదు. అమ్మో వంశీ, నాకు నిజం చాలా భయం వేస్తుందిరా. ఫోన్ పాడే చాలు. చచ్చిపోయి పర్లేదా?
రే మా ఇంటి ఇంకో టైగర్ ఉన్నాడు. అయ్యా నేను రిటర్న్ ఇంకో దారి ఉంటే చెప్పండి రా, నేను ఇలా రాను. నడుచుకుంటూ వెళ్ళిపోయి అవసరమైతే అటు వెళ్ళిపోదాం. అయ్యా నాకు ఈ పాడకేలా అంటున్నావు, వాళ్ళు ఎక్కిన ఇందడ వేసుకొచ్చిన పాడలో అయితే సచిన్ ఎక్కన రే రిటర్న్ వచ్చినప్పుడు నేను అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప ఎక్కనరా, సమస్య లేదు. అందరికీ వచ్చి నేను కానీ వెళ్ళట్లేదు, చాలా టైట్ గా వెళ్తుంది, ఫ్లోటింగ్ చూడాలి, ఫ్లోటింగ్ చాలా స్పీడ్ గా వచ్చినప్పుడు తెలుస్తుంది. రే మీరు మాత్రం ఒక్కండ్రా, మీకు దండం పెడతాను రా. పడవా అవునా, నేను ఎక్కేస్తాను అయితే ఆ పడవ. మీరు ఎలా సత్తారు సావండ్రా, నేను అడుగు అవసరం అయితే డబ్బులన్నీ ఇచ్చి వెళ్ళిపోతాను. పర్లేదు బాబోయ్, నాకు ఈ రోలర్ కోస్టర్ అమ్మా కానీ ఫోర్స్ మీద వెనక్కి వెళ్ళిపోతుంది. వద్దురా, నాకు అడ్వెంచర్లు వద్దురా బాబు, నాకు వాటర్ అంటే అసలే భయం. మొత్తానికి వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం, ఆ చివరి నుంచి ఇక్కడ దాకా వచ్చేసాం. చెప్పట్లేదు ఏంటి ఇప్పుడు దుంప కడుపు నుండి జంగంపాడు తీసుకొచ్చాడు, మా డాడీ తీసుకొచ్చాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా. నువ్వు కావాలని ఊగుతున్నావు కదా, ఎవరో ఊపుతున్నారు పడవ, అందుకే ఊగుతుంది, దానికదే ఊగదు. అమ్మయ్య మొత్తానికి ఎలాగలాగ వచ్చేసాం. బాబాయ్ ముందు బోటు దిగిపోవాలి బాబాయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ చివరేమో వెస్ట్ గోదావరి, మనం వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లాకి వచ్చేసాం. ఎంత చూసారా, ఎంత సింపుల్గా కానీ రిస్క్ చేసి వచ్చా కానీ త్వరగా వచ్చేసాం ఒడ్డుకి వచ్చేసాం. మొత్తానికి ఫ్యాంట్ పైకి లాక్కుందాం. రే 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 చా ఇక్కడే చూడండి ఎంత లోతుందో, ఇక్కడికి ఇక్కడ. సక్సెస్ఫుల్గా వచ్చేసాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఆ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఈ మనిషే భయపెట్టాడు నన్ను. ఎందుకురా ఇంత రిస్క్ అవసరమరా, ఎంత వ్లాగ్ చేయాలరా అని అంటే మాత్రం ఇంత రిస్క్ చేపిస్తావు నాతో. ఇటు నుంచి ఒక గుడికి కూడా వెళ్ళిపోవచ్చు అంట. వద్దులే, పడవ ఎందుకు, రోడ్లు ఉన్నాయిగా. రోడ్ లేదు దానికి, రోడ్డు ఉండదంట, పడవ మీద వెళ్ళాలంట. సింగం సినిమాలో వెళ్ళిన మనోడే డానీ. సింగం సినిమాలో వెళ్ళినా వచ్చామో కానీ ఇప్పుడు మాకు హీరో అయ్యాడు, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాడు. చూడండి ఇల్లు మీద చెట్టు వచ్చింది అనమాట. దెయ్యం కొమ్మ. దెయ్యాలు ఉంటాయా, ఎప్పుడు వద్దారో చూడడానికి. ఆడ దెయ్యాలా మాకు దెయ్యాలి, వద్దాం ఆ రోజు. చుట్టుపక్కల మొత్తం చెరువులే, నా వెనక అటు ఇటు ఆ ఎదర చెరువు, ఇదేమో బోదు, అదేమో చెరువు, ఆ పక్కన చెరువు, అన్నీ చెరువులే అనమాట. అలా ఉంటాయి మరి. మా ఊరంటే మామూలుగా ఉండదా, ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూపిస్తే ఇక్కడ పెద్ద చెరువు చూపిస్తా. ఇదేమో రొయ్యల చెరువు. రొయ్యల చెరువుల్లో అలా ఫ్యాన్లు ఉంటాయి, తెలుసు. మా గోదావరి జిల్లా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, హైదరాబాద్ వాళ్ళుగా ఏదో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ ఫ్యాన్లు తిరుగుతాయి ఆక్సిజన్ కోసం. చేపల చెరువులు అవి ఉండవు, అదే డిఫరెన్స్. మాకు తెలుసులేరా అనుకుంటే ఇంకేం చేస్తాం, ఏదో చెప్పాలి కదా అని చెప్పాం. మీరు సీరియస్ అవ్వకండి మళ్ళీ. ఇప్పుడే మా వాడు కొటేషన్ ఇచ్చాడు, అన్ని వ్యాపారాల్లో పక్కనోడు కూడా బాగుపడాలని కోరుకునేది రొయ్యల వ్యాపారం. ఎందుకంటే ఆడిపోయాడంటే ఆ వైరస్ ఇలా కూడా వచ్చి పడుతుంది. అందుకనే పక్కనోడు కూడా బాగుండాలి, పక్కనోడు కూడా బాగుండాలి అనుకునేది రొయ్యల వ్యాపారంలో. ఈ చెరువు చూడండి ఎంత ఉందో, అవతల గట్టు కనబడుతుంది మనకి, అంత పొడుగు ఉంటుంది. చాలా పెద్ద చెరువు. ఒక ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది, 100 ఎకరాలంట చెరువు. ఇందులో రొయ్య వేసి అంత సినిమా ఉండదు, చేపే ఇందులో కూడా. ఇదిగోండి ఇలా గట్టు ఉంది, మళ్ళీ అటుపక్క కూడా ఇదే చెరువు అనమాట. ఆ లెఫ్ట్కి 5:45 అయింది టైము. ఇప్పుడు అసలైన రిస్క్ చేస్తున్నాం, పెద్ద రిస్కే. చీకటి అయిపోయింది. ఇప్పుడు ఆ పొడవెక్కి మేమే వెళ్ళాలి. మా డానీ లేడు, డానీ హీరో నుంచి సడన్గా విలన్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమే వెళ్ళాలి ఇటు నుంచి అటు తాళ్ళాక్కుని. వంశీ జాగ్రత్త తీసుకెళ్తావు కదా, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పక్కన. డిసెంబర్ 4వ తారీఖు అన్నాను, సడన్ గా అటు ఇటు జరిగితే ఆ న్యూస్ 4వ తారీఖు వెళ్తుంది. అపసకరం మాటలు. అదే ఎంత ఫోర్స్గా వెళ్తుంది గురు వాటర్. ఇది ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇందాకలాగా ఎవరైనా ఊగారా దూకేస్తానని చెప్తాను ముందే భయంతో. నేను ఆ పని చేయి అంటున్నాడు. అమ్మా అయ్యా ఆగండ్రా. ఏమో ఏమన్నా పాపాలు తెలియక ఏమన్నా పాపాలు చేస్తే క్షమించే, సరికి పంపించే మమ్మల్ని ఆ పక్కి. మా వంశీ బాయ్ లాగుతున్నాడు. వంశీ జాగ్రత్త వంశీ,
ఎప్పుడైనా లాగా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? అందుకని గట్టి కేసిన పడ వాళ్ళు కుర్రోళ్ళు ఇద్దరు ఎంటుతున్నారు గట్టు మీద. ఏ మళ్ళనేనా తీసుకోండి. ఊగుతుందిరా. రే రే గురు గురు ఆగురు అది ఎల్ల గురు నువ్వు కూర్చో కూర్చో లాగుతా కూర్చో బ్రో బ్రో నాకు అమ్మా జాగ్రత్తరా. లాగు ఎక్స్ట్రాలు చేయకు జాగ్రత్తగా. అమ్మో నాకు నైట్ అవుట్ అయిపోయింది, అది ఒక భయం. ఫ్లోటింగ్ అదిగో తెలుస్తుంది. నువ్వు వదిలికి వంద అడ్డం తిరుగుతా. నీ అబ్బా చెప్పింది చెయ్యి, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. ఆగిపోయిందిరా బోట్ ఆగిపోయిందిరా ఎటు కాకుండా. ఆడు వదలొద్దురా అని చెప్పాను అడిగి. వద్దొద్దు ఏం రిస్క్ చేయకండి, ఆగండి. అదే వెళ్తుంది గాలికి, అదే తీసుకెళ్ళిపోద్దులే కానీ. వచ్చేసాం జస్ట్ ఇంకొక 20 feet. అయ్యా గురు వద్దు బ్రో, ఎందుకు బ్రో? నాకు నువ్వు ఒడ్డుకి వెళ్ళాక చెప్తాను ఈ సంగతి. ఇందులో ఇందులో వాటర్లు వచ్చినాయి, కన్నం పడింది. ఏం చేస్తావు? పుంజు ఉంది, ఏం చేస్తావు? పట్టుకెళ్తావు ఏమన్నాని? ఆ పుంజు మీద కాన్సన్ట్రేట్ చేసి బోట్ వదిలేసారు అనుకో, పుంజులా అయిపోద్ది మన పరిస్థితి కూడా. అమ్మా వచ్చేసాం బాబోయ్, వచ్చేసాం. ముందు నేను దిగిపోతాను బాబోయ్. వచ్చేసాం. మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఒడ్డుకి రీచ్ అయిపోయాం. మీకు చూస్తున్నప్పుడు ఏమనిపించిందో కానీ గులాబ్ జాములు గలగల్లా ఆడిపోయినాయి. చిన్నపాటి అడ్వెంచర్ జరిగిపోయింది. అసలే వాటర్ అంటే వచ్చా నాకు మామూలు భయం కాదు. మేము సేఫ్ గా ఇంటికి రీచ్ అయిపోయాం. మా విలేజ్ లో ఉండే వైబే వేరు. December 4వ తారీఖు గుర్తుంది కదా, ఆ రోజు వ్లాగ్ అసలు మిస్ అవ్వద్దు. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను. మా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.